హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ చేయండి. వీడియో నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో అక్కడికి వెళ్తే ఒకసారి అయితే ఫుల్ సాంగ్ తోటి వినండి. సో నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సే కూడా ప్రీసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడ నుంచి అయితే మీరు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు అయితే మోడిఫై కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో అక్కడ నుంచి అయితే మీరు అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే మీకైతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మీ నుంచి అయితే ఒక లైక్ అయితే కోరుకుంటున్నాను. సో ఇంకేం వద్దు. సో లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలాంటి స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే బీట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఎలాగైతే ఉంటుంది, సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గర 2 సెకండ్ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ నుంచి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ సిమెంట్ వస్తుంది, మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటో అయిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సిమెంటర్స్ మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి, దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఫోటో. సో మీరైతే ఫోటోస్ అయితే చూసి అయితే ఇలాగైతే యాడ్ చేసుకోండి అనమాట. సో నేనైతే ఎలా యాడ్ చేస్తున్నాను, సో అలాగే మీ ఫొటోస్ అయితే చూసి అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. సింపుల్గా అయితే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. టోటల్గా ఇక్కడైతే మీకైతే 6 ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎఫర్ట్ మీరైతే కాపీ చేసుకోండి. ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేసుకుంటే ఫిల్ 3 వస్తుంది, కాపీ చేసుకోండి ఫస్ట్ ఎఫర్ట్. తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి అనమాట ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే కొంచెం లాంగ్ ఉంటుంది, దానికి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఎక్కడ అంటే చూడండి 5.23 మిల్లీ సెకండ్ దగ్గర వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేగర్ ప్రాణ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి సెకండ్ ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ ప్రాణ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే ఈ స్టార్టింగ్ సెకండ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత దాని పక్కన ఉన్న ఇంకో ఫోటోకి 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ 2 ఫోటోస్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ సింపుల్గా. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ సేకెడ్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. కొంచెం ముందుకు అయితే వచ్చేయండి. ఈ డబుల్ బీట్ మన దగ్గర అయితే వచ్చేయండి 6.21 దగ్గర. తర్వాత ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, సేకెడ్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఫోర్త్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఫోర్త్ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఫోర్త్ ఎఫెక్ట్ ఎక్కడైతే యాడ్ చేయాలో మీకు అయితే చెప్తాను క్లారిటీగా. ముందుకు అయితే వచ్చండి. ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకుని కదా. తర్వాత ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకుని ఈ ఒకటే ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. 3 ఫోటోస్ ఏదైతే ఉంటాయి, సో దానిలో ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ 3 ఫోటోస్ ఏవైతే ఉంటాయి దానిలో ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సో ఇలాగా ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ ఇలాగా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేసి ఇక్కడ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి ఇక్కడ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేయండి. బ్యాగ్ వచ్చిన తర్వాత సీక్రెట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఈ 5th ఎఫెక్ట్ కాకుండా 6th ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. 6th ఎఫెక్ట్ తర్వాత బ్యాగ్ వచ్చేయండి, బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే వచ్చేయండి, మీకైతే చెప్తానంటే ఇక్కడ చూడండి ఈ 3 ఫోటోస్ ఏవైతే ఎండ్ అయితే అవుతాయి చూడండి, ఈ లాంగ్ ఫోటోకి వస్తుంది, దీనికైతే యాడ్ చేసుకోండి. కొంచెం ఈ స్పేస్లో 3 ఫోటోస్ అయిన తర్వాత లాంగ్ ఫోటో అవుతుంది, దానికైతే 6th ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. చూసి అయితే మీరైతే ఎఫర్ట్స్ అయితే పేడ్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయండి, ఎండ్ వరకు అయితే చూడండి. ఈ విధంగా 6th ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకుని వస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 5th ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. 5th ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే వచ్చేయండి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కదా, సో ఈ 3 ఫోటోస్ ఏవైతే ఉంటాయి, సో ఇక్కడైతే ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 ఫోటోస్కి సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా 5th ఎఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 2 ఫోటోస్కి అయితే సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్కి సేమ్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ 2 ఫోటోస్కి సేమ్ ఎఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ 2 ఫోటోస్కి సేమ్ ఎఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ 2 ఫోటోస్కి సేమ్ ఎఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 ఫోటోస్కి సేమ్ ఎఫెక్ట్.
నెక్స్ట్ మళ్ళీ ఈ లాస్ట్ కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. చూడండి ఇక్కడతో అయితే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్పోర్షన్ క్లిక్ చేసుకోండి. సో వీడియోలో వెళ్ళైతే మీ మొబైల్ ఎంత సపోర్ట్ ఇస్తుందో అంత రెజల్యూషన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే హై పెట్టుకోండి. తర్వాత ఎక్స్పోర్షన్ క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటుంది. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో నచ్చింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టాయి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే ముందుకైతే ఉంటాను. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.